ఎన్నికల్లో ప్రీ క్లైమాక్స్ అంటే నామినేషన్స్ పర్వం. ప్రజెంట్ నామినేషన్స్ పర్వం ఒక కొలిక్ కూడా వచ్చేసింది. ఈ విషయంలో టీడీపీ ముందంజలో ఉంది, వైసీపీ వెనకంజలో ఉంది. సో టీడీపీ నామినేషన్స్ అన్నీ కూడా ర్యాలీలు తీస్తూ ఇలాగా కోలాహలంగా జనసందోహంతో వెళ్తున్నట్లయితే వైసీపీ చాలా సైలెంట్గా వెళ్తుంది అనేటువంటి ప్రచారం, చర్చ కూడా జరుగుతోంది. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, మరి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే ప్రసాద్. నమస్తే అమ్మా. సో ఎన్నికలు అంటే ఖచ్చితంగా వచ్చేది నెక్స్ట్ స్టెప్ నామినేషన్స్. సో నామినేషన్స్ కూడా కొలిక్కి వచ్చేసాయి. మరి ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అయితే ముందంజలో ఉంది, చాలా కోలాహలంగా వెళ్తుంది. బట్ వైసీపీ మాత్రం చాలా సైలెంట్గా ఎందుకో వెళ్తుంది అని ఒక చర్చ జరుగుతోంది. అండ్ నామినేషన్స్లో పర్వంలో అయితే వైసీపీ ఫెయిల్ అయిందని కూడా అని అంటున్నారు. మీరేమంటారు? అది 100% నిజమమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ కూటమి చేత కట్టిన తర్వాత వీళ్ళందరి మధ్య ఒక అండర్స్టాండింగ్ రావడంతో ఇప్పుడు మీరు మంగళగిరి తీసుకుంటే లోకేష్ బాబు నామినేషన్ తీసుకుంటే కూడా సో విపరీతంగా జనం వచ్చారు. అంటే సాధారణంగా ఏంటంటే ఇప్పుడు ఉన్న రాజకీయాల్లో మొబిలైజేషన్ అన్నది ఇంపార్టెంట్. సో ఏదో వాళ్ళకి ఏదో డబ్బు వేసుకోమో ఏదో బిర్యానీ ప్యాకెట్ అని చెప్పి పిలుస్తారు. అది కాకుండా ఇప్పుడు స్వచ్ఛందంగా రావడం మొదలెట్టారు. ఇది ఒకటి. మనం దెందులూరు తీసుకుంటే మన చింతనేని ప్రభాకర్ గారిది కానీ ఈ విధంగా చాలామంది, ఆ నెల్లిమర్ల మాధవి గారి యొక్క నామినేషన్స్ కానీ ఈ విధంగా మన టీడీపీ కూటమి అభ్యర్థి ఎలమంచి సత్యనారాయణ చౌదరి, సుజనా చౌదరి గారు విజయవాడలో జరిగింది కానీ, సో పెంబసాని చంద్రశేఖర్ గారిది కానీ, సో ఈ విధంగా చాలామంది ప్రముఖులు ఇటు 13 జిల్లాల్లో కూడా మెజారిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్కి విపరీతమైన జనం రావడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మెజారిటీ పీపుల్ స్వచ్ఛందంగా రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా నామినేషన్ పరం అనే కన్నా విజయోత్సవ సభలుగా జరిగినాయి. సో రెండవది ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే ఏదైతే సిద్ధం సభలు చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు, దానికి అంతటికి కూడా 10 నుంచి 15 కోట్ల రూపాయల బడ్జెట్తో చేస్తున్నారు. సో ఇటు కర్ణాటక ఇటు అనంతపూర్ అనుకుంటే కర్ణాటక చుట్టుపక్కల గ్రామాల నుంచి జనాలను మొబిలైజ్ చేయడం, ఇటు చిత్తూరు, ఇటు తిరుపతి, ఇటు పలమనేరు ఇవన్నీ తీసుకుంటే ఇటు తమిళనాడు నుంచి, సో ఈ విధంగా ఈ మొబిలైజేషన్ చేసి దాన్ని వాళ్ళ యొక్క ఆ బల ప్రదర్శన చేస్తూ ఉన్నారు. ఈ నామినేషన్లో ఏదైతే ఉందో వైఎస్ఆర్పీకి జరిగిన నామినేషన్లో బాగా పేలవంగా జరిగినాయి. అంటే అసలు సరైన మంది బలం లేకుండా, ఒక ఆర్భాటం లేకుండా జరగడంతో ఇదంతా కూడా మైండ్ గేమే కదా మీకు. చూసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆటోమేటిక్గా ఆయన అట్ట అయినట్టున్నాడు. సో సజ్జల గారికి క్లాస్ పీకాడు. సో ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ కూడా ఈ రోజున వాళ్ళు చేసే ప్రతి మీటింగ్ కూడా డబ్బులతోటే ముడిపడి ఉంది. సో జనాలను మొబిలైజ్ చేయడం జరుగుతుంది. సో ఈ విషయంలో ఎందుకు ఫెయిల్ అయ్యారని చెప్పి గట్టిగా ఆయన సీరియస్ అయినట్టున్నారు. ఎందుకంటే ఇదంతా కూడా సైకలాజికల్ గేమే కదా. సో ఇంతమంది జనం వస్తున్నారంటే ఆటోమేటిక్గా నోటర్లుగా ఉన్న పబ్లిక్ మైండ్ సెట్ కూడా మారుతూ ఉంది. సో దానివలన సజ్జలకి వార్నింగ్ ఇచ్చి ఉంటారు వారు. సో అంటే అసలు వైసీపీ వాళ్ళు ఎందుకు అంటే ఎలాగైనా కానీ ఈసారి ఎన్నికలు గెలవాలనేటువంటి దృఢ నిశ్చయంతో ఉన్నారు అని అన్నప్పుడు నామినేషన్స్లో ఎందుకు అంత పేలవంగా వెళ్తున్నారు? మిగిలిన పార్టీలు ఏమో కూటమి కనుక మనం చూసుకున్నట్లయితే ఆ అభ్యర్థులందరూ ఏ విధంగా వెళ్తున్నారు, ఎంత జనసందోహం వస్తున్నారు ఏంటనే మనం చూస్తూనే ఉన్నాం. ఒక కోలాహలంతో అంటే ఒక జోష్లో వెళ్తున్నారు. కానీ వైసీపీ అభ్యర్థులు ఎందుకు ఆ జోష్ లేదు? ఏమైంది? ఈవెన్ పబ్లిక్ మైండ్ సెట్లో కూడా ఆల్రెడీ చేంజ్ వచ్చిందమ్మా. పబ్లిక్ మైండ్ సెట్ కూడా చేంజ్ అవుతుంది. పబ్లిక్ కూడా పెద్దగా ఎవరు ఆసక్తి చూపించట్లేదు. రెండోది ఏంటంటే ఎప్పుడైతే ఈ గులకరాయి సంఘటన జరిగిందో విజయవాడలో, కొంతమంది ఆ వడ్డెర కులాలకు సంబంధించిన మైనర్ బాలని వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టడం జరిగిందో, వాళ్ళ తల్లిదండ్రులను, ఆ ఇన్సిడెంట్తో మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక విధమైన భయానక వాతావరణం ఏర్పడింది. సో వీళ్ళ సభలకు వెళ్ళినా లేకపోతే వీళ్ళ నామినేషన్ సభలకు వెళ్ళినా కూడా సో మళ్ళీ రేపొద్దున ఏదన్నా వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఏదైనా చేస్తే అనవసరంగా మనం సమిధులు అవుతామనే భావంతో కూడా జనం కూడా ఎవరు కూడా రావట్లేదు. ఈవెన్ డబ్బులు ఇస్తామన్నా కూడా చాలామంది రావట్లేదు. సో అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. అంతేనా? లేకపోతే ఎలాగో ఓడిపోతాం కదా, ఓడిపోయేదానికి ఎందుకు ఇక్కడ కూడా డబ్బులు ఖర్చు పెట్టడం అనేది అయి ఉండొచ్చు. మేబీ యువర్ రైట్. సో ఆల్రెడీ కొంతమంది, ఇది నా ఉద్దేశం కదా, కొంతమంది అభిప్రాయపడతారు, కొంతమంది క్యాండిడేట్లు సద్దుడు మొదలెట్టారని కూడా చెబుతున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఫండ్, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాదు, ఒక 6 నెలల క్రితమే అందరికీ అమౌంట్స్ కూడా సర్దడం జరిగిందని చెబుతున్నారు. సో దీన్ని చాలామంది కొన్ని జిల్లా పరిషత్ అధ్యక్షులు కానీ ఇటువంటి స్థాయి నాయకులు అందరూ కూడా కొంతమంది ఆల్రెడీ ఆ డబ్బు తీసుకుని పంచిపెట్టకుండా ఫోన్లో స్విచ్ ఆఫ్ చేసేసి కూడా ఉన్నారని చెప్పి చెబుతున్నారు. ఈవెన్ క్యాండిడేట్స్ కూడా, ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా
పెద్దగా ఆసక్తి చూపించట్లేదు డబ్బులు తీయడానికి. ఇది ఇంకా దగ్గరకు వచ్చి కొద్ది కూడా అది ఇంకా ప్రస్ఫుటంగా కనపడదని కూడా చెబుతున్నారమ్మా. ఎందుకు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవడం అనే భావనలో కూడా కొంతమంది క్యాండిడేట్స్ ఉన్నారని కూడా చెబుతున్నారు. అది చర్చ కూడా జరుగుతుంది, వాళ్ళ మధ్య కూడా చర్చ జరుగుతుంది, వాళ్ళ నాయకుల మధ్య కూడా చర్చ జరుగుతుంది. సో మేబీ యువర్ రైట్, అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఇప్పుడు కర్ణుడి చావుకి 1,00,000 కారణాలని చెబుతారు. సో ఇవన్నీ కూడా కారణాలే కదా. సో అంటే కొంతమంది నాయకులకి వద్దంటే కూడా టికెట్ ఇవ్వడం, బలవంతాన్ని నుంచోబెట్టడం వల్ల, సీట్ ఇవ్వడం వల్ల వాళ్ళు వద్దని లేక ఉండలేక ఈసీ చేత కూడా వేటు వేయించుకుంటున్నారనేటువంటి టాక్ కూడా ఉంది వైసీపీ నాయకులు అభ్యర్థులకు సంబంధించి. సో అది ఎంతవరకు వాస్తవం, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? దాంట్లో కూడా నిజం ఉండొచ్చు. ఎందుకంటే ఇది కూడా చాలామంది బాటంగానే మాట్లాడుకుంటున్నారు. సో కావాలనే అఫిడవిట్లో తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం, సో డిస్క్వాలిఫై అవ్వడం కూడా కొంతమంది ట్రై చేస్తున్నారని చెప్పి. సో చాలామందికి బలవంతంగానే టికెట్లు ఇవ్వడం తెలిసింది. ఏదో ఇప్పుడు కక్కలేక మింగలేక అన్నట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఇటు కరవమంటే కప్పకు పాము, వదలమంటే ఏదో పాము పాము అన్నట్టుగా. సో ఈ యొక్క వ్యక్తి సీఎంకి భయపడి కొంతమంది ఆ ప్రలోభాలకు లొంగి కొంతమంది. సో ఈవెన్ సీఎం గారు కూడా మీరు ఖర్చు పెట్టకపోతే నేను ఇస్తాను ఫండ్స్, నేను ఖర్చు పెడతాను అని కూడా కొంతమందికి భరోసా ఇవ్వడం. సరే ఆయన డబ్బులే కదా చూద్దాంలే, ఒక దైవాధీనం లాటరీ సర్వీస్ లాగా, నగ్గితే పదవి లేదంటే ఆయన డబ్బులే కదా మనగా అని కొంతమంది కూడా ఒప్పుకుంటున్నారని కూడా ఒక వాదన వినిపిస్తుందమ్మా. ఓకే, అది కూడా ఉంది. ఈవెన్ నాకు తెలిసిన ఒక ఎక్స్ మినిస్టరు, సో పోర్టుఫోలియో చెప్పదలుచుకోలేదు నేను, సో వాళ్ళు కూడా ఇలాగే విముఖత చూపిస్తే కంప్లీట్గా అది 20 అయినా 25 అయినా ఎంత అయినా 50 అయినా సరే నేను ఖర్చు పెడతానని చెప్పిన తర్వాత వాళ్ళు ఆ భరోసా తీసుకున్న తర్వాతే వాళ్ళు ఎలక్షన్ బరిలో నిలబడ్డారు వాళ్ళు. ఓకే, సో అంటే ఇదంతా ఓటమి భయంతోనే అనుకోవచ్చా? ఓటమి భయము ప్లస్ ఈ రీజన్స్ అన్నీ కూడా ప్రజల్లో వచ్చిన మార్పు, సో ఓటమికి ఎన్ని కారణాలు. సో దీనిపైన జగన్మోహన్ రెడ్డి సజ్జలకి కాల్ చేసి వార్నింగ్ ఇచ్చారు అంటున్నారు. మరి సజ్జలు తీసుకుంటారా ఈ వార్నింగ్ని? తిరిగి సమాధానం ఏమన్నా వేరేలా ఇస్తారా? వేరే ఇచ్చే పని ఏముందమ్మా. ఇప్పుడు లోకేష్ బాబు పదే చెబుతారు కదా, ఆయన ఒక గుమస్తా అని చెప్పి. గుమస్తాకి అంత స్థాయి ఉండదు కదా. ఇప్పుడు మీకు ఒక సంఘటన చెబుతారు. సూర్య అని ఒక అతను ఉండేవాడు, మీకు తెలిసి ఉంటుంది, సూర్యనారాయణ రెడ్డి అతని పేరు. రాజశేఖర రెడ్డి దగ్గర ఒక ఆయన ఉండేవాడు, తెల్ల జుట్టు ఆయన. సో ఆయన ఏదో కాస్త రాజశేఖర రెడ్డి పరపతిని ఉపయోగించుకుని ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ విధంగా. సో ఎందుకంటే సో రాజశేఖర రెడ్డిని కలవాలంటే ఏదో చెబుతారు కదా, పూజారి అనుమతి లేకుండా భగవంతుని చూడలేమని చెప్పి. ఆ విధంగా అతను కాస్త ఇల్లు వాకిలి కాస్త ఆస్తులు చేకూర్చుకున్నాడు. సో తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాం వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి మరణాంతరం ఆ వ్యక్తిని పిలిపించి జగన్మోహన్ రెడ్డి మొత్తం అతని ఆస్తులన్నింటినీ కూడా వెనక్కి తీసేసుకున్నాడు, అతన్ని కొట్టి హింసించి అన్నీ కూడా తీసేసుకున్నాడు అని చెబుతారు. రేపు పొద్దున్న సజ్జలకి ఈ పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపడలేదు. కాబట్టి తిట్టినా కొట్టినా సజ్జల నోరు తెరవడు, ఎదురు సమాధానం చెప్పడు, అంత ధైర్యం కూడా సాహసం కూడా చేయడు. ఎందుకంటే ఇతను కూడా బాగానే సంపాదించుకున్నాడు అమ్మ. ఓకే, సో మరి ఎన్నికల్లో క్లైమాక్స్ అనేది నామినేషన్స్, అందులో అయితే టీడీపీ జోష్లో ఉంది. బట్ వైసీపీ వాళ్ళు ఎందుకో డల్గా ఉన్నారు అని అంటున్నారు. దానికి సంబంధించి మరి జగన్మోహన్ రెడ్డి సజ్జలకి వార్నింగ్ ఇచ్చారంటున్నారు. మరి చూద్దామండి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది ఏంటి అని ప్రచారాల విషయంలో.